చెప్పారు కదా, విన్నాం కదా. చెప్పడం కాదు, వింటం కూడా అలవాటు చేసుకోవాలి. మాట్లాడతారు ఒక్క నిమిషం. భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు అన్నాడని విన్నాం, నిజమేనండి? నిజమా కాదా? మొత్తం అఖిలాండకోడి బ్రహ్మాండకుడు ఆయన నాయకుడు ఆయన్నే. ఈ మాట అడిగి చెప్పండి. ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు అన్నమాట నిజమా అబద్ధమా అన్నాడు. ఆ ఇక్ష్వాక వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారు? ఇప్పుడు నాకు అడిగిని చెప్పు. అడగండి, ప్రశ్నకు సమాధానం చెప్పు. నెక్స్ట్ రెండో ప్రశ్న. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో శౌర్యం తేజో ధృతిర్దాక్షం విద్యే చాపే పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మస్వభావం అనే లక్షణం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఏ గోత్రాల్లో ఉన్నారు? ఈ పని ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? మీరు చేయాలి. మీరు చేయాలి. ఇక్కడ కూర్చొని ఆలయాలు ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారో నీకు తెలియదు. నీకు చెప్తున్నావు, హైకోర్టు అంటున్నావు, సుప్రీంకోర్టు అంటున్నావు, నీకు తెలియదా? వాళ్ళకున్న ఇమ్యూనిటీ ఆర్టికల్ 124(4) ఎవడైనా ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 ఐపీసీ 197 సిఆర్పీసీ వాళ్ళ రక్షణ అవుతా తెలియదా మీకు? భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న యస్య నాహంకృతో భావ బుద్ధిరేష్ట నలిపితే హత్వాపి సహిమాన లోకాన్ని హంతి ప్రయోగించే అవకాశం మాకు లేదా? ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వ్యాసం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకుపదిశించి సంతసిల్లి స్వరలయం బులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగలన్న అన్నీ దొరకుడుకు బ్రోచురా. స్వరం తెలియదు. స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర 44వ శ్లోకంలో చెప్పిన వైశ్యులు కృషి కోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అన్య మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని. తెలిసిందల్లా ఒకటే, బలుపు అంతా ఒకటే, బలుపు అహంకారం ఒకటే. ఏం మీ స్వామి ఎప్పుడు దదుర్బాణాలు పట్టుకొచ్చి మీ మాటలు వింటడం ఉన్నావా నువ్వు? ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా. అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు ఏమిటి? ఆయన నా వల్ల ఎక్కలేదు నాన్న, నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాను, పనికిరాను అన్నావు కదా. పనికిరాను చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, వింటున్నాను. అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. రామరాజ్ ఉన్న అంతా పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు, ఎవరో చేస్తారు, రిపిటేషన్లు ఎస్ఎల్పీలు వేస్ట్. క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి, వాళ్లే దొంగలు. ఏ న్యాయమూర్తులైతే అన్బర్డెడ్ పవర్స్ తో ఆర్టికల్ 124(4) అని ఇమ్యూనిటీతో 77 ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకు విర్రవీగుతున్నారా? రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా. అయ్యా అంటున్నారా? మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష పడుకుంటావు నువ్వు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిపిటేషన్లు వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం నీకు ఆర్టికల్ 124(4) ఇచ్చిందా? ఇచ్చిందా మీకు? కలిని బంధించడం కోసం వచ్చామని ఆయన మేము వచ్చింది. అయ్యా మీ రావడంత అందం మాకు లేకపోవచ్చు నాయన, కానీ మమ్మల్ని పంపించిన వాడు హరిగుణ మణిమయేశ్వరములు గలమున శోభిల్లు భక్త కోడులిలలో. హరిగుణ శ్రీనిల గోత్ర క్షాత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుని నేను. ఏ మాత్రం జాలి దయ లేనివాడిని. ఎందుకు వచ్చానంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను. వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే, ధర్మం కోసం ప్రాణం ఇవ్వడం కోసం వచ్చారు. ఆ తల్లి ఇంట్లో చెప్పి వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి వచ్చారు. ఇక్కడ దొంగలు ఎవరు తెలిసాను ఆయన? దొంగలు ఎవరు? మర్డర్లు మానభంగాలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తులు పనిచేయటం మానేశారు తండ్రి. వింటున్నారా?
ఈ న్యాయమూర్తుల మీద 197 సిఆర్పిసి ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసినాయి. ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేయించాల్సిన అధ్యయనంతో కూడా అధ్యాపనం చేయాల్సిన మీ పని మీరు మానేశారు. అయ్యా అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీయుల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం. ఇది తప్పితే మేము రాము మహాత్మా వచ్చి చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు. నరస్వామి, మీ పని మీరు చెయ్యమని మరొకసారి మనవి చేసుకుంటున్నాం. Okay. Just to pay our respects. Because as you know, we cannot speak what happened. Of course. మీరు రావడమే నాకు పెద్ద బలం సార్. మీరన్నా మీరు మీ నాన్నగారు అఫెక్షన్ విచ్ ఇస్ నాట్ టుడేస్ ఆర్ యెస్టర్డేస్, డికేడ్స్ ఆఫ్ అఫెక్షన్. సో మీరు వచ్చిందంటే నాకు చాలా బలం వేస్తుంది. we're all disturbed, sir. We're all very disturbed. I saw your tweet and Instagram post. అంటే నాకేమనిపించిందంటే ఫోన్ నిన్న నుంచి నేను ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాను. ఇఫ్ ఐ స్విచ్ ఆన్ ద ఫోన్ సైమల్టేనియస్ గా ఒక 5,000 కాల్స్ వస్తున్నాయి. అంటే ఒక కాల్ వెనకాల 20 కాల్స్ వెయిటింగ్ వస్తున్నాయి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్. మీతో మాట్లాడుతుంటే ఎలా జరిగింది అని చెప్పాలి. సో అది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇట్స్ బిగ్ ట్రామా సార్. ఐ వాంట్ బాలాజీ అనుగ్రహం వల్లనే I came out of it. They are all there and you are all there. లాక్స్ ఆఫ్ పీపుల్స్ బ్లెస్సింగ్స్ ఆఫ్ వాట్ యూ డన్ ఇన్ చిలుకూరు. మీరు చిలుకూరులో చేసింది సామాన్యమైన పని కాదు, సామాన్యమైన సేవ కాదు. మీకు తెలియకుండానే లక్షల మంది అభిమానులు, ఒకరిద్దరు కాదు, మీకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇక్కడ కూడా కాదు. చిలుకూరు దేవుడు అంటేనే అమెరికా పంపించే దేవుడు. కాబట్టి మీ వల్ల పిల్లలు ఎక్కడెక్కడో వేల మంది, లక్షల మంది ఎక్కడెక్కడో ఉన్న పిల్లలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని భాషలు మాట్లాడేటోళ్ళు ఉన్నారు. నేను జరిగింది మాకు అర్థం కాదు. అంటే ఏంటి, ఇట్లా సడన్ గా మనం నిజానికి ఏంటంటే సరే ఎవరి ధర్మం వారిది, ఎవరి నమ్మకాలు వారిది, ఎవరి దేవుడు వారి గొప్ప. కానీ ఈ రకంగా ఆడుల సంస్కృతి వచ్చి మాకు అది అసలు అర్థం కాలేదు. మళ్ళీ మీరు అసలు అన్ని వదులుకొని ఇక్కడ వచ్చి మీరు సేవ చేస్తున్నారు. బేసికలీ ఏంటంటే సార్, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఉండే రామరాజ్యం మనం అడిగాడు. కాన్స్టిట్యూషన్ కి విరుద్ధమైన రామరాజ్యం వాళ్ళు అడిగారు. వీఆర్ విత్ ద కాన్స్టిట్యూషన్. శ్రీరాముల వారు ఉన్న కాన్స్టిట్యూషన్ మనకు కావాలి. దానికోసమే మేము ఇంతవరకు వెళ్ళాం. విధంగా ఇప్పుడు రాముల వారి యొక్క భక్తుడు ఇంకొక రాముల వారి భక్తుడిని కొట్టడు కదా సార్. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఏమంటాడు, రావణాసురుడు రామనామం చెప్తే నేను జై శ్రీరామ్ అనేటోడు ఇంకో జై శ్రీరామ్ అనేటోడు కొట్టుకోవడం అనేది మన కల్చరే కాదు కదా సార్. హిందూ ధర్మంలోనే దాడులు కల్చర్ లేదు. న్యాయం మాకు అదే బాధ అనిపించే. ఎట్లాగో మేము ఇక్కడ దగ్గరలో ఉన్నాము అన్నారు ఈ కల్చర్. ఫోన్ చేసింది రెడ్డి గారు ఎట్లా ఉన్నారు స్టార్ట్ చేస్తాను. అందుకే వారిని ఒకసారి నమస్కారం. బాబు లోపలికి ఎవరు పోవద్దు, లోపల మీరు ఎవరు పోవద్దు, ఎవరు లోపల పోవద్దు. లైక్ ఫ్యామిలీ 100%. షీల్ ఆల్వేస్ బి దేర్. ఏముంటే కూడా ఒక ఫోన్ కొట్టండి. అనంతరెడ్డి గారు, అందరూ లోకల్ వాళ్ళందరూ ఉంటారు మీకు అండగా. ఒక మాట స్వప్న గారు వీళ్ళందరూ ఉంటారు. కానీ నాకు ఒక్క ఫోన్ చేయడం. మీరు నాన్నగారు నమస్కారం పెట్టండి. మీరు అందరూ ఉండండి. అధ్వానంగా మారిన శాంతి భద్రతలకు మరి చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా సౌందరరాజన్ గారు, వారి తర్వాత ప్రధాన అర్చకులుగా అదే రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని ఇవాళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా
అత్యంత దుర్మార్గమైన అత్యంత నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు, సౌందరరాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి, కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాది మంది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని సౌందరరాజన్ గారు కానీ, రంగరాజన్ గారు కానీ వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామివారి భక్తులను అవమానించడమే, ఒక దైవ భక్తుడిని అవమానించడం అంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే. కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాతి కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ సౌందరరాజన్ గారికి, రంగరాజన్ గారి కుటుంబానికి మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి నేను వచ్చాను. ఇది మా గురువు గారి ఊరిది. ఇది ఐఎస్ జగన్నాథపురం త్రేతాయుగం నుంచి వెలిసిన స్వయంభూమి లక్ష్మీ నరసింహస్వామి. చాలా శక్తివంతమైన నేల ఇది. ఈ నేలకి అద్భుతాలు జరగాలి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని ఎప్పుడు నిరంతరం నేను వచ్చి ఇక్కడ దీక్ష చేపట్టాను. దాదాపు 14 సంవత్సరాల క్రితం నేను భగవంతుని ఒకటే అడిగాను. ఐఎస్ జగన్నాథపురం ఇక్కడ లక్ష్మీపురంకి వచ్చి మన లక్ష్మీ నరసింహ ఆలయానికి వచ్చి స్వామివారిని ఒకటే కోరుకున్నాం. అప్పటికి 2009 ఎన్నికలు అయిపోయిన తర్వాత నా జీవితం అగమ్య గోచరంగా ఉంది. భవిష్యత్తు ఏంటి అని మీరున్నారనే స్వామి చెప్పారు నాకు. ఇక్కడికి వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని ఒకటే కోరుకున్నాను. తండ్రి, నాకు శక్తి లేవు, నాకు ప్రజల కోసం పనిచేసే శక్తి లేవు. స్వామి అంత ఈజీగా కరుణించాడు కదా. పరీక్షలు పెడతారు. ఒక 14 సంవత్సరాలు పరీక్షలు పెట్టాడు స్వామి. నేను ఫస్ట్ ఓడిపోయాం. భవిష్యత్తు లేకుండా కనిపించింది. చిన్న చీకటి, వెలుతురు లేదు. ఇందాక దీపం వెలిగిస్తే ఆ వెలుగు ఎలా ఉంటుందో కనిపించింది ముందు అందరికీ. ఒక 14 సంవత్సరాల క్రితం వెలిగించిన మన ఐఎస్ జగన్నాథపురంలో మన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వెలిగించిన దీపం ఈరోజు రాష్ట్రానికి కాదు దేశానికి కూడా చాలా బలమైంది. ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా నిలబడ్డాం. ఉన్నామంటే నాకు ధైర్యం ఇచ్చింది మీతో పాటు నాకు లక్ష్మీ నరసింహస్వామి. విలువలకు కట్టుబడి ఉన్నది. మరి ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 25 ప్రకారం అన్ని మతాలకు సమానమైన స్వేచ్ఛ ఉన్నది. వారు పాపం మరి ఉద్యోగానికి రాజీనామా చేసి రిటైర్ అయిన తర్వాత ఇక్కడ మరి లక్షలాది మంది హిందువులకు, అన్ని వర్గాలకు, హిందువులే కదా అన్ని వర్గాలకు వారు రాజ్యాంగబద్ధంగా మరి ఇక్కడ ధర్మ ప్రచారం చేసుకుంటా ఉన్నారు. కానీ లేనిపోని అవాకులు చౌకులు బట్టి మాదే నిజమైన రామరాజ్యం అని చెప్పి కొంతమంది అల్లరి ముక్కలు నిన్న దాడి చేసిండ్రు. మరి ఇది రేవంత్ రెడ్డి పూర్తి వైఫల్యం అని చెప్పేసి సందర్భంగా చెప్తున్నారు. ఒకవైపేమో రాహుల్ గాంధీ మరి రాజ్యాంగం పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. అదే రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 25 ఏదైతే మతపరమైన స్వేచ్ఛ ఉందో దాన్ని ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాలరాయబడుతున్నది. లేకపోతే నిన్న కొంతమంది అల్లరి ముక్కలు ఎవరి ధైర్యం చూసుకొని వచ్చి ఈ రోజు చిలుకూరు బాలాజీ టెంపుల్ యొక్క ప్రధాన అర్చకుల మీద దాడి చేసిండ్రో అది పూర్తిగా పోలీసు వైఫల్యం. ఆ హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి అనర్హుడు. ఆయన అర్జెంట్ గా రాజీనామా చేయాలని చెప్తున్నా.